ఓటరు జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన సర్ ప్రక్రియపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ ఎస్పీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం బోగస్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమేనని స్పష్టం చేశారు. పట్టణీకరణ, వలసలు, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండడం, మరణించిన వారి పేర్లు జాబితాలో కొనసాగడం వంటి కారణాలతో ఓటరు జాబితా ప్రక్షాళన అవసరమైందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ రాజకీయ పార్టీ నిర్వహించడం లేదని, పూర్తిగా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతోందని తెలిపారు. మైనారిటీ ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగదని, చట్టబద్ధమైన ప్రతి ఓటు జాబితాలో కొనసాగుతుందని, అర్హత లేని బోగస్ ఓటు మాత్రమే తొలగిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అధికారులు అందించే ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా పూరించి తిరిగి అందించాలని, దీంతో ప్రతి అర్హుడి ఓటు హక్కు భద్రంగా ఉంటుందని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రజలు సహకరించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎగ్జాంపుల్ ఓటర్లు చూపిస్తాను మీకు. కరీంనగర్ లో మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో జరిగినటువంటి ఒక వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఇది ఓన్లీ 54 ఓట్లదే నేను తీసిన, ఒక భాగం తీసిన. దీనిలో 17 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 17 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనిలో 54 ఓట్ల ఓటర్ లిస్టు తీస్తేనే 17 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఓటర్ లిస్టు ఉన్నారు. భావ్యమా మరి? కరెక్టా? మరి ప్రతిపక్షాలు చెప్పాలి. 54లో చనిపోయిన ఆమె పేరు కూడా రెండు చోట్ల ఉంది. ఇక్కడ చనిపోయిన ఆమె పేరు కూడా 2 చోట్ల ఉంది కంటిన్యూగా. ఆమె చనిపోయింది 2 చోట్ల ఆమె పేరు వరుసగా ఉంది. అంటే చనిపోయిన వాళ్ళు 2 చోట్ల ఉండొచ్చు. ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. మళ్ళీ మీరే అంటారు ఓటర్ పర్సెంటేజ్ పెరుగుతలేదు, ఓటర్ లిస్ట్ ప్రకారం ఓటర్ పర్సెంటేజ్ జరుగుతలేదు అని మళ్ళీ వీళ్ళేమంటారు. నేను అంటున్నా, ఫస్ట్ ఈ ఓటర్ లిస్ట్ అనేది కరెక్ట్ కావాలి. ఓటర్ లిస్టు కరెక్ట్ కానంత వరకు, ఓటర్ లిస్టు సరిదిద్దనంత వరకు ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇండియన్ సిటిజన్ ఉండి ఓటర్ లిస్టులో లేనంత వరకు అది సరి అయిన ఓటర్ లిస్టుగా భావించద్దు. మనం ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ హక్కు కల్పించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాలరాసేది హక్కు ఎవరికి కూడా లేదు. ఈ రోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ మీద ఓన్లీ కడుపంటతోటి ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వారి ఆరోపణలు పసలేదు. పెట్టుకోండి, మీరు బీఆర్ఓ టూల్ పెట్టుకోండి. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ రోజు తెలంగాణలో కూడా దాదాపుగా 3 కోట్ల పైచీలకు ఓటర్స్ ఉన్నారు. 3,39,20,705 ఓటర్స్ ఉన్నారు కొత్త దాని ప్రకారంగా. మరి ఇక్కడ ఓవరాల్ తెలంగాణ చూస్తే 15% పైగా మైనార్టీస్ ఓట్స్ ఉన్నారు. 14 నుంచి 15% పైగా ఓవరాల్ గా చూస్తే. ఒక హైదరాబాద్ జిల్లాలో 43% ఉన్నారు తప్పితే మిగతా అంతటా 14-15% ఉన్నారు. అంటే మీరు మాట్లాడేలా 85% పైగా ఉన్న ఓటర్లు ఓటర్లు సరి కావద్దు. ఎక్కడ కూడా మైనార్టీ ఓటు తీసే ఆలోచన కానీ అవకాశం కానీ లేదని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. మైనార్టీస్ ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించిన ఓటర్ లిస్టులో 17 మంది చనిపోతే దానిలో 12 మంది మైనార్టీస్ ఉన్నారు, 5 హిందూస్ ఉన్నారు. అంటే 12 మంది తీసేస్తే మైనార్టీ తీసేసినారంటారా? చనిపోయిన వాళ్ళే తీసేస్తే తీసేసినట్రా? షిఫ్టెడ్ వాళ్ళే తీసేసినట్రా? గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ లిస్టు సరిదిద్దడం చాలా ఈజీ. పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా 15% దానిలో 12.7 నుంచి 13% మాత్రమే ముస్లింస్ తెలంగాణ రాష్ట్రంలో. 15% టోటల్ మైనార్టీస్ ఉంటే 14 నుంచి 15%, 12.5 నుంచి 13% వరకు ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. అందరూ కూడా అర్హులే. ప్రతి ఒక్కరి ఓటు ఉంటుంది, ఎవరిది కూడా ఓటు పోదు. ఓటు తొలగించే ఆలోచన
ఏ అధికారి చేయరు. ఇది చేసేదల్లా అధికారులు. ఏ పార్టీ చేస్తలేదు ఎస్ఐఆర్ అనేది. ఏదో ఒక పార్టీ ఆధ్వర్యంలో నడుస్తలేదు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు ఈ ఎస్ఐఆర్ జరుగుతున్న సందర్భంగా గమనించాలి. ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలను తప్పులో పట్టించి ఏదో ఒక హ్యాండ్లో గురి చేసి మేము మీ ఓటు కాపాడడం అనే ఒక క్రెడిట్, ఆ 12% 14% ఉన్న మైనార్టీస్ క్రెడిట్ సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మైనార్టీ సోదరులను కోరుతా ఉన్నాను, ఎక్కడ కూడా ఎవరి ఓటు చట్టబద్ధంగా ఉన్నవారు ప్రతి ఓటు ఉంటుంది. వేరే దేశం నుంచో లేకపోతే వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి చాలా మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో ఉన్నారు. మరి అక్కడ రాష్ట్రంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? సిరిసిల్లలో ఒక జాబ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాజధాని ఉంది కాబట్టి చాలా మంది ప్రజలు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళని సరిదిద్దడం. చాలా మంది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. గ్రామాల్లో ఓటు అయినప్పుడు గ్రామాల్లో ఓట్లు వేస్తున్నారు, పట్టణాల్లో ఓటు అయినప్పుడు పట్టణాల్లో ఓట్లు వేస్తున్నారు. మరి అవన్నీ సరిదిద్దడానికి ఇనెలిజిబుల్, ఎవరైతే ఇనెలిజిబుల్ ఓటర్ వస్తున్నారో వాళ్ళను తప్పకుండా కూడా తీసేసే ప్రక్రియ ఉండాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి, కంపల్సరీ భారతీయ పౌరుడై ఉండాలి. భారతీయ పౌరుడు లేకపోతే ఓటర్ లిస్టు ఉండడానికి అవకాశం లేదు, ఉండదు కూడా. చాలా చట్ట వ్యతిరేకం ఇది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఓటర్ కూడా ఓటర్ లిస్టులో రావాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు కూడా పోయి ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ చేసుకుంటలేరు. ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోతే ఇతర ప్రతినిధులు వచ్చి వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు కోరడానికి కోసం ఓటర్ లిస్టులో ఇంకా ఎంట్రీ చేస్తున్నారు. చాలా మంది 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ కావడం, దీనిలో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా కూడా స్థానికంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎస్ఐఆర్ అనేది తీసుకున్నారు. దీనికి రాజకీయ పార్టీలు చాలా కారణాలు చూస్తూ ఉన్నాయి. ఏదంటే పశ్చిమ బెంగాల్ అంటారు, ఏదంటే కేరళ అంటారు. కేరళ గురించి మాట్లాడరు, ఎందుకంటే కేరళలో బీజేపీ గెలలేదు కాబట్టి కేరళ గురించి మాట్లాడరు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 80 లక్షల ఓట్లు తీసేసినారంటారు, 83 లక్షల ఓట్లు తీసేసినారంటున్నారు. మరి దానిలో తీసేసిన దానిలో మరి వాళ్ళు చెప్పడం లేదు ఎందుకు, కారణాలు ఏంది, ఎవరు తీసేసిరనేది. 63% హిందువుల ఓట్లే తీసేసింది. 83 లక్షలలో 63% హిందువులకు సంబంధించిన ఓట్లు తొలగించబడ్డాయి. 34% మాత్రమే మైనార్టీలకు సంబంధించిన ఓట్లు తొలగించబడ్డాయి. ఈ విషయం ఎవరు చెప్పరు. ప్రజలను తప్పులో పట్టించే ప్రయత్నం మాత్రమే చేస్తారు కానీ ఎవరి తొలగించిండ్రు ఎక్కడ అనేది మాత్రం చెప్పరు. మరి కేరళలో, పశ్చిమ బెంగాల్లో 28% ముస్లిం జనాభా ఉంది, మైనార్టీ జనాభా ఉంది. 27% పైగా. కొన్ని జిల్లాలోనైతే, కొన్ని జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 65% కూడా ఉన్నది. ముర్షిదాబాద్ కానీ, మాల్తా కానీ, దినాజ్పూర్ కానీ 66% ముర్షిదాబాద్ లో ఉన్నది. మాల్దాలో 51% ఉన్నది. దినాజ్పూర్ లో 50% ఉన్నది. ముస్లిం జనాభా ఓన్లీ. మరి అక్కడికి ఎవరు గెలిచిందండి? మరి 66% ఉన్నటువంటి ముర్షిదాబాద్ లో 22 సీట్లుంటే 9 సీట్లు బీజేపీ గెలిచింది. 22 సీట్లు 9 సీట్లు బీజేపీ గెలిచింది. మరి అంటే అందరు వేసినట్టే కదా ఓటు. మీరు తప్పులో పట్టడానికి, ప్రజలను తప్పులో పట్టించి ఎస్ఆర్ ప్రక్రియను ఆటంకం కలిగించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాల్దాలో 12 సీట్లుంటే 51.7% ముస్లింస్ ఉన్నారు అక్కడ. 12 సీట్లుంటే 7 సీట్లు బీజేపీ గెలిచింది అక్కడ. అదేవిధంగా ఉత్తర దినాజ్పూర్ లో 50% ఓట్లుంటే 9 సీట్లు జిల్లాలో ఉంటే 5 సీట్లు బీజేపీ గెలిచింది. అంటే ఇక్కడ బీజేపీ అనేది ప్రజల అభిమానంతో గెలుస్తా ఉన్నది.
ప్రజల యొక్క మద్దతుతో గెలుస్తా ఉన్నది. మరి కేరళలో కూడా 28% ఓటర్లు ముస్లింస్ ఉన్నారు కేరళలో కూడా. మరి అక్కడ 9 లక్షల ఓటర్లే తీసేసిండ్రే. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 9 లక్షల ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. మరి అక్కడ కూడా 27% ముస్లింస్ ఉన్నారు. మరి ముస్లిం ఓట్లే తొలగించాలని చెప్పేసి ఏదైతే మీరు ఆరోపిస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలను తప్పులో పట్టించి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల అనవసర ఆందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కేరళలో 9,000 లక్షల పైనే కేరళలో కొంత ప్రజల్లో అవేర్నెస్ ఉండడం వల్ల అక్కడ ఎప్పటికప్పుడు డిలీషన్స్ కావచ్చు ఓమిషన్స్ కావచ్చు జరగడం వల్ల ఓటర్ లిస్ట్ అనేది కొంత సక్రమంగా ఉండడం వల్ల అక్కడ తక్కువ ఓట్లు పోయింది. మరి కేరళలో బీజేపీ గెలవలేదే ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత. తమిళనాడులో గెలవలేదు ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత బీజేపీ అక్కడ. మీరు ఓన్లీ మైనార్టీసీ ఓట్ల కోసం ప్రయత్నం చేసుకుంటూ మెజారిటీ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎస్ఐఆర్ లో 1993లో ఎస్ఐఆర్ అయింది టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు. 2002-04 మధ్యలో ఎస్ఐఆర్ అయింది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎస్ఐఆర్ అనేది మొదటిసారి జరగడం లేదు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజలు తప్పుదో పట్టించుకుంటూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఐఆర్ అనేది అధికారి ప్రతి ఓటర్ దగ్గరికి వస్తాడు, ప్రతి ఓటర్ ఫామ్ ఇస్తాడు. ఆ ఫామ్ను నింపి మీరు అధికారికి ఇస్తే తప్పకుండా కూడా మీ ఓటు అనేది ఎక్కడికి పోదు. ఇది ప్రభుత్వ పరంగా అధికారులు చెప్తున్న విషయం. ఓటర్ ఫామ్ పంచేది ప్రభుత్వ అధికారులు, తీసుకునేది ప్రభుత్వ అధికారులు, ఓటర్ లిస్టు తయారు చేసేది ప్రభుత్వ అధికారులు, ఓటర్ లిస్టు ప్రచురించేది ప్రభుత్వ అధికారులు. దీనిలో ఏ పార్టీలకు సంబంధం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఏదైతే ఈ చౌకబారు ఆరోపణలు ఎస్ఐఆర్ మీద చేస్తా ఉన్న పార్టీల మాటలు నమ్మద్దు. ప్రతి ఓటర్ కూడా మొన్న ఎస్ఐఆర్ జరిగిన తర్వాత జరిగింది వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగితే 92% పోలింగ్ జరిగింది. 92% పోలింగ్ జరిగింది. మేము గతంలో కూడా ఎన్నికలప్పుడు చూసినాం, ఇక్కడ కరీంనగర్లో కూడా చూసినాం. ఎలక్షన్కి వచ్చేసరికి నా ఓట్లే వస్తారు, నా గుర్తింపు కార్డు ఉంది, నా ఓట్లే అంటారు పోలింగ్ బూత్లకు వచ్చి. ఎన్నో ఆందోళన ప్రత్యక్ష సాక్ష్యం మీరు కూడా. ఓటర్ ఐడి కార్డు ఉండి నేను గతంలో ఓటు వేసినా ఈ రోజు నా ఓటర్ లిస్టులో నా పేరు లేదని వస్తారు. మరి దాని కారణాలు అవన్నీ సరిదిద్దామా లేదా? ఆ అవకతవకలు అనేటివన్నీ కూడా సరిదిద్ది అందరికి ఓటకు కల్పించాలనా లేదా? దీని ఉద్దేశమే ఈ ఎస్ఐఆర్ అనేది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించండి, మీ వద్దకు వచ్చే అధికారికి సహకరించండి. మీ ఓటు హక్కును పదిలంగా ఉంచడానికి చేసే కార్యక్రమమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. కాబట్టి ఎవరినో తొలగించడానికో ఎవరినో ఇంక్లూడ్ చేయడానికో ఎవరినో చేయడానికో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మరి ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. అధికార యంత్రాంగం అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. మరి వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, ప్రభుత్వం నడుపుతలేరా? మరి ఆరోపణ చేసే ముందు మేము అధికారంలో ఉన్నామా లేవా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎవరు ఎలాంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల ఆందోళన చెందొద్దు. బ్రహ్మాండమైన ఓటర్ లిస్టు మీకు రాబోయే 2-3 మాసాలు వస్తుంది. ఓటర్ నమోదు అనేది నిరంతర ప్రక్రియ. మళ్ళీ ఇంకోటి, ఓటర్ నమోదు అనే ప్రక్రియ ఎక్కడ ఆగిపోదు. ఇవన్నీ ప్రక్రియలు ముగిసిన తర్వాత కూడా 18 సంవత్సరాలు నిండా వస్తే మళ్ళీ ఓటర్ లిస్టు జరుగుతాయి అడిషన్లు. కాబట్టి అనవసర ఆందోళన గందరగోళం సృష్టించే పార్టీల మాటలు నమ్మద్దని, ఎస్ఐఆర్లో పూర్తి స్థాయిలో పాల్గొనాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.